ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. రేపు ఫిబ్రవరి 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఎవరైనా కానీ మార్చి నెలలో ఎటువంటి దర్శన టికెట్ బుక్ చేసుకోలేకపోయారో వారు ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే డైరెక్ట్గా 300 రూపీస్ 300 రూపాయల దర్శన టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్ ఒక బుకింగ్కి 2 వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. 1600 అవుతుంది. అంటే ఒక్కొక్కరికి 800 పడుతుంది. ఈ 800లో 500 హోమము, 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్. ఓకేనా? కేవలము 150 టికెట్లు రేపు ఆన్లైన్లో ఒక రోజుకి విడుదలవుతాయి. దయచేసి ఆన్లైన్లో మార్చిలో కావాలి అనుకుంటే ఇది ఒక్క అవకాశమే ఉన్నది, బుక్ చేసుకోండి. ఇంకా రెండో అప్డేట్ ఏమిటి అంటే మే నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ రూములు ఈరోజు విడుదలయ్యాయి. అయితే చాలామంది ఈ రూములు బుక్ అవ్వలేదు, మాకేమైనా అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఏ నెలైనా, అది మే అనే కాదండి, మార్చి ఏప్రిల్ ఏ నెలైనా కానీ రూములు కావాలి అంటే తిరుమల కొండపైన డైరెక్ట్గా ఉదయం 4 గంటలకి క్యూ లైన్లో నించుంటే ఖచ్చితంగా రోజుకి 1500 మందికి ఆధార్ కార్డుతో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ముందు వచ్చిన వారికి ముందు విధంగా 1500 మందికి రూములు అయితే ఖచ్చితంగా వస్తాయి. సిఆర్ఓ ఆఫీస్లో మీ ఆధార్ కార్డుతో మీరు ఉదయం 4 గంటల నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే రూములు ఖచ్చితంగా వస్తాయి. ట్రై చేయండి. ఆ పైన కూడా రాలేదు అంటే లాకర్లు ఉన్నాయి, PAC 1, PAC 2, PAC 3, PAC 5 అని. అక్కడ మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయి స్వామివారిని దర్శనం చేసుకోండి. లేదు మేము ఈ లాకర్లు వద్దు, ఈ రూములు మేము ట్రై చేయలేము ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో అంటే మీరు ఎవరైనా రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఎమ్మెల్యే ఎంపీలవి కావచ్చు, టీటీడీ స్టాఫ్ కావచ్చు, మీకు ఎవరైనా కోటా ఉంటుంది కదా, బ్యాంకు, పోలీస్ కోటా, ఇట్లా సంథింగ్ ఆ క్వార్టర్స్ ఉంటాయి, అట్లాంటి రికమెండేషన్లు అయినా తెచ్చుకోండి. లేదా డోనార్ పాస్లు అంటే 1,00,000 పైబడి డొనేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ ద్వారానైనా తెచ్చుకోండి. ఇంకా కాదు అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తిరుమల కొండపైన మీకు కాటేజెస్ ఉన్నాయి, అంటే మఠాలు అంటాం. ఆ మఠాల్లో కూడా మీరు తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. లైక్ ఆర్య వైశ్య సత్రము, బ్రాహ్మణ సత్రం అని, ఇట్లా కాశీ మఠ్ అని, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే వీటన్నిటి ద్వారా ట్రై చేయండి. తెలిసిన వారు ఉంటే తప్పకుండా మీరు ఆఫ్లైన్లో రూములు పొందవచ్చు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలండి. సో ఈ వీడియో మీ అందరికి ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.